నమస్తే. ప్రస్తుతం భువనగిరి నల్గొండకు సంబంధించి రైతులకు అన్యాయం జరుగుతుంది. మూసీ రివర్ ఫ్రంట్ ద్వారా, మూసీ మురికి ద్వారా నష్టపోతున్న రైతులంటూ కూడా మూసీకి సంబంధించి సుందరీకరణ భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ మూసీ రైతులతో అంతా కూడా భేటీ అవుతూ ఉన్నారు. ప్రభుత్వ విప్పు బి రైలా గారు. రైలా గారు, నిజంగా నల్గొండ బిడ్డలకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది మూసీ వల్ల? ఏదైతే అనంతగిరి కొండల్లో, వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టినటువంటి మూసీ నది హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి ఒక జీవనదిగా ఉండే ఆ జీవనది కాస్త 1980 తర్వాత పరిశ్రమలు ఏర్పడి హైదరాబాద్ కాలుష్యం మొత్తం కూడా మా ప్రాంతం నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గత 10 ఏళ్ల కింద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మూసీ రివర్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి మూసీ మీద అక్రమ కట్టడాలను కూల్చాలి, మూసీ సుందరీకరణ చేయాలని మూసీ ఫ్రంట్ ఏర్పాటు చేసిందే వాళ్ళు. కానీ 10 సంవత్సరంలో మూసీని పట్టించుకున్న పాపాన పోలే. ఆ మూసీలో ఉన్నటువంటి సుమారు 25 లక్షల మంది రైతులు ఆ మూసీ మీద ఆధారపడి బతారు. అలాంటిది ఇలా 10 ఏళ్లలో నువ్వు మూసీ ఊసెత్తనోనివి, మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసినోనివి. మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మా 25 లక్షల జనాభాకు మంచి చేయాలి, ఆ ప్రాంత ప్రజలంతా కూడా పండించిన పంటలు కానీ, కూరగాయలు కానీ, పాలు కొనలేని పరిస్థితిలో, అది మార్కెట్ లేని పరిస్థితిలో ఉంది. దాన్ని సుందరీకరణ చేయాలి. ఏదైతే మోడీ అక్కడ చేసిండో ఆ తరాలో ఇక్కడ చేయాలని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రి మొన్న బడ్జెట్లో మూసీ సుందరీకరణకు పెద్దపీట వేసి ఇలా మూసీ ప్రక్షాళన చేస్తే ఈ మతిలేనోళ్ళు అధికారం మదంతో అధికారం పోయిందని పిచ్చెక్కి రంగా బిల్లడి ఇద్దరు కూడా రోజొక తగిగా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్కు నిజంగా మూసీకి సంబంధించి నల్గొండ రైతుల మీద ప్రేమ లేదు, కేవలం 1,50,000 కోట్ల స్కామ్కు తెరలేపింది అనేది ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? మతిలేనుడు మాట్లాడే మాట, గతంలో ఏ పని చేసినా వాళ్ళు స్కామ్ చేసేది. నీళ్ళ స్కామ్ అనుకో, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రతి దాంట్లో స్కామ్. మేము కొత్త పని ఏదైనా మంచి పని చేసి రైతులకు ఉండాలి. ఇలా ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాదు ఈ రైతులంతా కూడా ఆదుకోవాలి. రైతులకు అనారోగ్యంగా ఉంది, అక్కడ పండించే పంటలు ఎవరిని కొనలేని పరిస్థితులు, దాన్ని సుందరీకరణ చేయాలని చెప్పి మూసి ప్రక్షాళన చేస్తుంటే దాని మీద స్కామ్ అంటే ఇంకా దాని పనే స్టార్ట్ చేయలేదు, దాని టెండరే పిలవలేదు. ఏ రకంగా స్కామ్ అవుతుంది అంటున్నాడు కదా, పాకిస్తాన్ వాళ్ళకి అప్పచెప్పి మూసిన్ అనేది కూడా చెప్తా ఉన్నాడు. వాడు సిగ్గు శరం లేదు. వాళ్ళ నాయన ఎక్కడనో ఇంట్లో బన్నాడు, వాళ్ళ మామ ఇంట్లో బన్నాడు. ప్రతిపక్ష హోదా నాకే కావాలని రోజు ఒకటి ప్రభుత్వం దుమ్మెత్తిపోయాలని బిల్లారంగడు ఆడుతున్న నాటకం. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి మీరు 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు? గౌరవ ముఖ్యమంత్రి మూసీ ప్రక్షాళన చేయాలి, హైదరాబాద్ను సుందరీకరణ చేయాలని చూస్తుంటే ఇది ప్రతిపక్షాలు ఓర్వలేక తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తుంటే అక్కడ రైతుల నుంచి, మహిళల నుంచి, యువకుల నుంచి, నిరుద్యోగుల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ రకంగా దుమ్మెత్తిపోస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పటికే మిమ్మల్ని తిప్పికొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ఈ రంగా బిల్లకు సిగ్గు శరం వస్తలేదు. ప్రశ్నించేటప్పుడు కనీసం సోయి ఉండాలి. అక్కడ టెండర్ పిలలేదు, పని స్టార్ట్ కాలేదు, అప్పుడే కమిషన్లని, అప్పుడే స్కామ్లని. అంటే మీకు అంటే ఎవడైతే పచ్చ కామెర్లు వచ్చిన లోకంతా పచ్చ కానొచ్చినట్టుగా గతంలో వాడు చేసిన స్కామ్లకు మళ్ళీ స్కామ్లు కానొస్తున్నాయి. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి మూసీ పరివాహక ప్రాంత రైతుల మీద ప్రేమతోటి వాళ్ళ జీవనగతి మెరుగుపరచడం కోసం చేస్తున్న ప్రణాళిక హైదరాబాద్ను ఒక భారతదేశంలో పెద్ద ఎత్తున తీర్చిదిద్దాలని, ఆ ముక్కు కుప్పల నుంచి ముంపు నుంచి రక్షించాలని, ఆ మురికి కూర నుంచి రక్షించాలని గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు తిప్పికొట్టాల వల్ల పింక్ మీడియా ద్వారా ఏది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. అర్థమయ్యే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి ఇప్పటికైనా మీరు మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది ఎవరు? కేసీఆర్ కదా. మూసీ ప్రక్షాళన చేస్తాను కేసీఆర్ కదా. అప్పుడు మూసీ మీద కట్టినటువంటి అక్రమ కట్టలను కూల్చాలని మీరే కదా. ఇవాళ ఎవరైతే అక్రమ కట్టలకు కూల్చినమో వాళ్ళకు కూడా అక్కడ ఇందిరా మిల్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నాడు. మూసీ నది పరివాహక ప్రాంతంలో 10,000 కుటుంబాలు ఉంటాయి, వాళ్ళని రోడ్డున పడతారు అంటున్నారు. అటు బీజేపీ, ఈటెల రాజేందర్ కావచ్చు, ప్రతిపక్షాలు వాళ్ళకి మద్దతు ఉంటున్నాయి. వాళ్ళకు ఒక్కటికి 2 కట్టియాలనేది డిమాండ్. మీకు సోయి లేదా? మరి 10 ఏళ్ళలో మీరు ఏం చేశారు? మీరే కూల్చాలని కేసీఆర్ మీడియాలో మాట్లాడి ఉన్నాయి కదా. అప్పుడో మాట ఇప్పుడో మాట, అంటే అధికారం ఉన్నప్పుడు మాట, అధికారం లేనప్పుడు మాటనా? మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసుకుంటే ఎవరైతే ఇండ్లు కోల్పోయినా వాళ్ళకి ఇండ్లు ఇచ్చిన తర్వాతనే మేము చేస్తా అంటున్నాం. వాళ్ళకి ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ మిగిలిన వాళ్ళకి అందరికి అకాడమీ చేస్తున్నాం. పేదల పక్షాన్ని నిలబడేది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ మహిళల కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం, తెలంగాణ యువకుల కోసం ఆలోచన చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ. కల్వకుంట్ల కుటుంబం ఏమున్నా కల్వకుంట్ల కుటుంబం కోసం, ఆ నలుగురు కోసమే ప్రభుత్వం నడిచింది తప్ప తెలంగాణలో 4 కోట్ల మందికి మీరు అందించింది ఏం లేదు. అందుకే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టరు. ఇంకా ఈ సిగ్గుమాలిన పనులు, ఈ సిగ్గుమాలిన బురద తల్లుడు బంద్ చేసుకొని మీ పింక్ మీడియా మీరు 2 మూసుకొని ఇంట్లో పండుకోవాలి.
థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య స్పష్టంగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా రైతుల మేలు కోసము, రైతుల సంక్షేమం కోసము మూసీ రివర్ ఫ్రంట్, మూసీ సుందరీకరణను ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేస్తాం, రైతులకు న్యాయం చేస్తాము, మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, నాగోల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.